యేసు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో 6వ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19:30 ఈ మాట మనం చూస్తాం. ముందుగానే చెప్పబడిన ప్రవచనం ఆదికాండము 3:15, మత్తయి 5:17, రోమా 10:4, లూకా 2:44 దీనిని గూర్చిన ప్రవచనం ముందుగా చెప్పబడింది. దీని అర్థం ఏంటి? యేసయ్య ఈ మాట పలకడంలో అర్థం లేక అందులో ఉన్న భావం ఏమిటి అని అంటే, ఇక్కడ 2 కనబడతాయి మనకి. ఒకటి విజయం లేక జయోత్సవం. 2 కనబడతాయి. విజయం, జయోత్సవం. దానికి సంకేతంగానే యేసయ్య ఈ మాట పలికినట్లుగా మనం చూడగలం. ఈ మాటలో దేవుని గుణలక్షణాలు ఏంటి? ఈ మాట పలుకుతున్నటువంటి యేసయ్యలో మనకు కనబడేటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఏంటంటే 3 లక్షణాలు చెప్తాను. మొదటిది, ఆయన జయశాలిగా కనిపిస్తూ ఉన్నారు. ఏ శాలి చెప్పండి? జయశాలి. 2 సమాధానకర్తగా మనం చూడొచ్చు. 3 వెల చెల్లించిన దేవుడు. ఏం చెల్లించిన దేవుడు? వెల చెల్లించినటువంటి దేవుడుగా మనం చూస్తాం. కొలస్సీ 2:15, ప్రకటన 3:21 మీరు నోట్ చేసుకుంటే ఆ మాటలు మనం అందులో చూడగలుగుతాం. కాబట్టి ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? సమాప్తమైందని యేసయ్య చెప్పడంలో దేవుని పిల్లలంగా ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏదైనా ఉందా? ఉంది, ఖచ్చితంగా. ఏంటది? శోధనలో జయము సాధించాలి. చెప్పండి, శోధనలో ఏం సాధించాలి? జయము సాధించాలి. శోధనలు వస్తాయి, రావని కాదు, కానీ శోధనలు కలిగినప్పుడు ఆ శోధనలో మనము జయమును సాధించాలి. ప్రకటన 3:21 జయించు వానికి సింహాసనం ఇస్తానని, దాని మీద కూర్చోబెడతానని, యోహాను 2:14 దేవుని వాక్యములో మీరు నిలిచి ఉన్నారు కనుక మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారని, రోమా 16:20 సమాధానకర్తయగు దేవుడే శీఘ్రంగా సాతానుని మీ కాళ్ళ కింద చితక త్రొక్కించునని, 1 యోహాను 4:4 మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడనే మాటలు మనం చూడగలుగుతాం. కాబట్టి శోధనలు కొన్ని కలుగుతాయి. యేసయ్య కూడా చెప్పారు, మీరు లోకములో ఉన్నారు, మీకు శ్రమలు కలుగుతాయి, అయినను మీరు ఎలా ఉండండి? ధైర్యముగా ఉండండి, నేను లోకమును జయించి ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. ఆయన జయించారు. ఆ జయాన్ని ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. మీ అబ్బాయి పాస్ అయ్యాడనుకో, మీ అబ్బాయి కప్పు గెలిచాడనుకో, అది ఎవరికనమాట? మాట్లాడరేమ్మా? తల్లిదండ్రులకు కూడా ఎంత సంతోషం, మా అబ్బాయి అన్నట్లుగా. అంటే ఇప్పుడు యేసయ్య జయించి ఆ జయాన్ని ఎవరికి ఇచ్చారు? మనకిచ్చారు. కాబట్టి ఈరోజు నాడు శోధనలో ఆయన తప్పకుండా మనకు జయం ఇస్తారని ప్రభు వైపు నిలిచేటువంటి వారిగా ఉందాం. దైవ కృపలో వర్ధిల్లుదాం. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక.